హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే లూలు మాల్ గురించి. యాక్చువల్లీ లూలు మాల్ నిన్న ఎవరైతే లూలు మాల్ అధినేత ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి లూలు మాల్ అనేది ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో అక్కడ ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకో 2-3 బ్రాంచ్లు ఎక్స్ట్రా కింద వైజాగ్లోను, తిరుపతిలోను, ఇంకా నెక్స్ట్ వచ్చి విజయవాడ, రాజమండ్రి అనేటట్టు మొత్తం 2-3 బ్రాంచ్లు పెట్టాలని చెప్పి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మెయిన్గా చంద్రబాబు నాయుడు గారితో డీల్ మాట్లాడుకుని ఒప్పంద పత్రాలు కూడా చేసుకోవడం అయితే జరిగింది. అయితే దాని మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ట్రోల్స్ మొదలు పెట్టేశారు. యాక్చువల్లీ ఈ ట్రోల్లో నేను ఒక మనిషి, కొంచెం పెద్ద వ్యక్తే కాకపోతే ఎన్ఆర్ఐ, అయితే డాక్టర్ ప్రదీప్ చింతారెడ్డి అని చెప్పి ఎవరైతే ఉన్నాడో వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఈయనైతే ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టడమే జరిగింది. లూలు మాల్ అనేది ఓన్లీ సబ్బులు, పిన్నేసులు, షాంపూ ప్యాకెట్లు ఇలాంటి అమ్ముకునే కంపెనీ, పప్పులు అవి ఉప్పులు అమ్ముకునే కంపెనీ. దాన్ని మీరు అభివృద్ధి అంటే ఎలా నమ్మారు? అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఎలా వచ్చేస్తుంది అని చెప్పి మీరైతే పచ్చ మీడియా కానీ లేకపోతే పచ్చ జెండా పట్టుకున్న నాయకులు మీరు ఎలా నమ్మారు? మీరు ఎంత గొర్రెలేంటారా అని చెప్పి ఒక కామెంట్ పెట్టడం అయితే జరిగింది. యాక్చువల్లీ లూలు గ్రూప్ అంటే లూలు మాల్ ఏదైతే ఉందో దానికి అంత విలువ లేకపోతే మరి అదే కంపెనీని మీరు వైజాగ్లో నుంచి ఎందుకు పంపేశారు? పంపేసిన దాన్ని కేటీఆర్ గారు, తెలంగాణ ఐటీ మంత్రి అయిన కేటీఆర్ గారు లూలు గ్రూప్ని ఆహ్వానించి కుకట్పల్లిలో మంచి కమర్షియల్ ఏరియాలో దానికి ల్యాండ్ ఇప్పించి దాదాపుగా అది పూర్తయిన వరకు దాని ఓపెనింగ్ కూడా ఆయన వెళ్ళి దాదాపుగా అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు అనేటట్టే అది సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు, పిన్నీసులు అమ్ముకునే కంపెనీయే. మరి దానికి అప్పుడున్న ఐటీ మంత్రి కింద తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వం మరి దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఆ ప్రభుత్వం దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అంత పెద్ద ఎప్పుడు వరకు ఏదైతే తెలంగాణలో ఉన్న పెద్ద మాల్స్ ఏవైతే ఉన్నాయో, మల్టీప్లెక్స్ కానీ మాల్స్ ఏవైతే ఉన్నాయో అట్లా పెద్ద వీటిలో ఇదే ఫస్ట్ది. మరి అంత పెద్దది అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తెలంగాణ ప్రజలకి దాదాపుగా 10,000 మందికో 8,000 మందికో ఎంప్లాయ్మెంట్, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి బతుతీరు కోసం ఏదో ఒక పని దొరికింది, దానికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. మరి మీరు పిన్నేసులు అమ్ముకునే కంపెనీ, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకునే కంపెనీ అని చెప్పి మీరు కామెంట్ చేశారు కదా. మరి ఆ కంపెనీకి మీ వైసీపీకి పక్క రాష్ట్రంలో సపోర్ట్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు. అయితే వాళ్ళు మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన లూలు గ్రూప్గా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అంటే మీరు మాట్లాడే విధానం ఎలా ఉందనంటే మీ దృష్టిలో కంపెనీలు అంటే మీరు తెచ్చేవే కంపెనీలు అంటే ఏవి? జింజర్ పేస్ట్లు, మసాలా కంపెనీలు, బొబ్బొట్ల కంపెనీలు అండ్ ఇంకేవైతే ఉన్నాయో ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు. గత 5 ఏళ్లలో మీరు చేసింది ఒక్క కంపెనీలు కూడా ఇండియాలో ఉన్న కంపెనీలే కానీ లేకపోతే ఫారెన్లో ఉన్న కంపెనీలే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కానివ్వలేదు. ఉన్న కంపెనీలైన అమర్ రాజా బ్యాటరీసే కానీ, కియా మోటార్సే కానీ ఇవన్నీ కూడా మీ దెబ్బకి పారిపోయింది. అక్కడ ఉన్న సంస్థలు తీసేసుకొని వాళ్ళు వేరే రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోయారు. అది మీ చరిత్ర. మీరు ఈరోజు సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకునే కంపెనీ అని చెప్పి మీరు హేళన చేస్తున్నారే. ఈరోజు సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకున్న కంపెనీలు, ఇప్పుడు మీరు సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్స్ అనేది సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అమ్మే కంపెనీ ఎన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తారు తెలుసా మీకు? ఇప్పుడు అదే సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకునే కంపెనీ విప్రో ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుందో మీకు తెలుసా? అంటే మీరు తీసుకొచ్చేవే కంపెనీలు. మీ కంపెనీలు ఏంటంటే జింజర్ పేస్ట్లు అమ్ముకోవడాలు, లేకపోతే బొబ్బొట్ల కంపెనీలు, లేకపోతే ఇవి మసాలా కంపెనీలు, లేకపోతే రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ బళ్ళు, బజ్జీలు, మిక్చర్ బళ్ళు, ఇవి మీ కంపెనీలు. అవి మీరు జనాలకి ఇచ్చే ఇంపార్టెన్స్, యువతకు మీరు కల్పించే ఉద్యోగాలు. అంతే తప్పితే అంటే మీరు తెచ్చేవే కంపెనీలు, మిగతా వాళ్ళు తెచ్చేవి కంపెనీలు కాదు. గత 5 ఏళ్ళు కూడా మీరు ఒక కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేసింది కదా, దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టి జీ సమ్మిట్ పెట్టి వైజాగ్లో మీరు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఈ సమావేశంలో పెడుతున్నాం. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్ పెడుతున్నాం అని చెప్పి ఒక ఫేక్ సభ పెట్టి దానికి ఎవరైతే గౌతమ్ అదానీ కానీ లేకపోతే ముఖేష్ అంబానీకి సంబంధించిన వాళ్ళు కానీ అంటే ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు జిందాల్ స్టీల్ కానీ వీళ్ళందరినీ కూడా రప్పించామని చెప్పి వాళ్ళు రావడం వరకు వాస్తవమే. కానీ కంపెనీ పెట్టడం, పెట్టుబడులు పెట్టడం అనేది పూర్తి నిజం కాదు. అక్కడికి వాళ్ళతో పాటు అంటే అంత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అంటే ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మెయిన్గా ఇప్పుడు గౌతమ్ అదానీ గ్రూప్స్ అధినేత, అదానీ గ్రూప్ అధినేత కానీ లేదా జిందాల్ స్టీల్స్ కానీ ఇంకా వేరే వేరే కంపెనీలు ఏవైతే మీరు తీసుకొచ్చారో అలాంటి గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులతో మీ పేటిఎం కార్యకర్తలు కానీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఐపాక్ టీం అయితే ఎవరైతే ఉన్నారో అందులో పనిచేసే ఎవరైతే మనుషులు ఉన్నారో
వాళ్ళందరినీ కూడా సూటు బూట్ వేయించి తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడించి వాళ్ళు కూడా ఏదో పెద్ద గొప్ప ఇండస్ట్రియలిస్ట్ లాగా అక్కడ జనాల్లో కూర్చోబెట్టి జీ సమ్మిట్ సభ అని చెప్పి దాదాపుగా 30 కోట్ల రూపాయలు అందులో దోచేశారు. యాక్చువల్లీ ఆ మీటింగ్ పెట్టడానికి మీరు 30 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించారు, కానీ ఒక్క ఇండస్ట్రీ కూడా కనీసం ఒక ఫాస్ట్ ఫుడ్ బండి కూడా పెట్టలేదు. పోనీ మీ పేటిఎం బ్యాచే కదా ఫాస్ట్ ఫుడ్ బళ్ళు పెట్టింది, మరి వాళ్ళు కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ బండి కానీ లేకపోతే ఒక మసాలా కంపెనీ కానీ లేకపోతే ఒక జింజర్ పేస్ట్ కంపెనీ కానీ లేకపోతే ఒక బొబ్బొట్ల కంపెనీ కానీ ఏది? ఈరోజు మీరు లూలు గ్రూప్ ఆంధ్రాకి వచ్చిందని అంటే పచ్చ మీడియా మెయిన్గా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పిచ్చిగోర్లు సబ్బులు షాంపులు అమ్ముకునే కంపెనీని మీరు ఎలా ప్రోత్సహిస్తారు, దానివల్ల జరిగిపోతుందని అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మరి మీరేం చేశారు? ఉన్న కంపెనీలు దరివేశారు, పోనీ కొత్త కంపెనీలు తీసుకొచ్చారంటే అది లేదు. గత 5 ఏళ్ళు ఐటీ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కోడిగుడ్డు మంత్రి ఆయన గుడ్డు పెట్టింది, గుడ్డు ఇంకా పొదగలేదు, అది పొదగడానికి టైం పడుతుందని మాట్లాడుతుంది. ఇది మీ తెలివితేటలు. మీరు ఒక ఎన్ఆర్ అయ్యి ఉండి, ఒక డెంటిస్ట్, ఒక డాక్టర్ అయ్యి ఉండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మీరు అభివృద్ధికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, అంతేగాని ఇలాంటి కొండగొర్రెలతో కలిపి మీ రెడ్డి సామాజిక వర్గ నేత అయిన జగన్మోహన్ రెడ్డికి మీరు వత్తాసు పలుకుతున్నారు చూడు, అది 100% తప్పు. ముందు మీరు అది తెలుసుకోండి. ఈ రోజు మీరు ఎన్ఆర్ఐ కింద ఉండి ఈ రోజు అమెరికాలోనో ఎక్కడో ఫారెన్ దేశాల్లో మీరు ఉండి ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నారంటే ఆ మాత్రం తెలీదా మీకు? ఏ కంపెనీ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది, దానివల్ల ఎంతగా గవర్నమెంట్కి ట్యాక్స్ అవుతుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని. ఈరోజు మీరు పిన్నీసులు అమ్ముకునే కంపెనీ, సబ్బులు అమ్ముకునే కంపెనీ, లేకపోతే పేస్ట్లు అమ్ముకునే కంపెనీ అని మీరు ఏదో ట్విట్టర్ వేదికగా మీరు ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు సార్. మీరు ముందు మీకంటూ ఒక హోదా ఉందండి. మీరు కూడా ఈ పేటీఎం కార్యకర్తల్లాగా తెలిసి తెలియని మాటలు మాట్లాడడం అయితే మాత్రం 100% కరెక్ట్ కాదు. ముందు మీరు అది తెలుసుకొని క్లియర్గా మాట్లాడండి. మీరు సపోర్ట్ చేయండి, ఓటు వేయండి, తప్పులేదు. అంతేగాని తప్పు జరిగింది అన్నప్పుడు మీరు సపోర్ట్ చేయండి. అంతేగాని ప్రతిదానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా మీరు అపోజిషన్ లో ఉండి ఈరోజు అధికార పార్టీ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది 100% కరెక్ట్ కాదు. లూలు గ్రూప్ అనేది ఏదైతే యునైటెడ్ అరేబియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయంటే మనకి దుబాయ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ లో కొన్ని 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే చేస్తుంది. మీకు ఎక్కడో ఎందుకు తెలంగాణలో పెట్టిన లూలు గ్రూప్ ఏదైతే ఉందో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికోసం. 300 కోట్లు అంటే కనీసం గవర్నమెంట్ కనీసం ఒక 20-30 కోట్ల రూపాయల ఆదాయం రాదా ట్యాక్స్ పరంగా? అది కూడా ఆలోచించలేపారు. అది సబ్బులు అమ్ముకుంటే మనకెందుకు, షాంపులు అమ్ముకుంటే మనకెందుకు? మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి, మన యువత బాగుపడడం, యువతకు ఉద్యోగాలు కల్పించడం, మన రాష్ట్ర పురోగతి చెందాలి, అది కావాలి. అంతేగాని పిన్నేసులు అమ్ముకునే కంపెనీ, సబ్బులు అమ్ముకునే కంపెనీ అని చెప్పి మీరు హేళన చేస్తున్నారు చూడు, అది 100% కరెక్ట్ కాదు. ఒకసారి మీ మనస్సాక్షి బాగా ఆలోచించుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం.